ఎన్నాళ్ళక పాపాలు బతుకుతావు? రా. నీ పాపాన్ని వదిలిపెట్టరా, నీ వ్యభిచారాన్ని వదిలిపెట్టరా, నీ తప్పులు వదిలిపెట్టరా. పెంట కుప్పలో బతుకుతున్న నిన్ను రైజింగ్ ఇస్తా. ఎవడొస్తున్నా? నేను రోజుకి హాఫ్ బాటిల్ మందు తాగుతాండి. మందు మ్యాన్సోనోస్ బ్లాక్ పేపర్ హాఫ్ బాటిల్, రోజుకి 7 ప్యాకెట్లు సిగరెట్లు. అలాంటి నా రోత బతుకుడు దేవుని దగ్గరికి వెళ్తే మొత్తం మార్చేశాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బతకలేకపోతున్నా, నాకు బతుకుని అంటే, అరే నీకు బతుకుని కాదు, నీ వలన 100 మందిని బతికిస్తాడే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో నన్ను తీసుకొని వచ్చి దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కించాడు. నన్ను ఎన్నాళ్ళు మారవా? నీ ముందు ఎన్ని అద్భుతాలు చేశా, ఎన్ని ప్రమాదాలు తప్పించా. తినడానికి తిండి లేకపోతే నీ ఇంట్లో ధాన్యాన్ని ఎలా సమృద్ధి చేశా, నీ పిల్లలు మంచాల్లో పడిపోతే ఎలా బాగు చేశా. కనిపించవా? నా కార్యాలు చూడవా? ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందాలి. దేవుని నమ్ముకోకుండా ఇంకా తాగుల్లో ఉన్నావు. అన్నా నేను తాగుతున్నా, ఈరోజు నుంచి నా బతుకు మార్చుకోవాలనుకుంటున్నా. ఈ రోజు కనుక నువ్వు లేచి నిలబడినావంటే నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు. మారవా మారయా, నీకోసం ప్రాణం పెట్టినాను. ఎందుకు గుండెను రాయం చేసుకుంటున్నావు? ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నావు? ఈ రోజు నుంచి నేను తాగనని లే, నేను ప్రార్థన చేస్తాను నీకోసం. తాగనని లే. ఈ రోజు నుంచి మారాలి అని నీ లోపల ముళ్ళు గుచ్చుకుంటుంటే